ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి మా డిఎస్సి అభ్యర్థుల తరపున ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి ముఖ్యమైన విన్నపం ఏమిటంటే 2018 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలు మాకు రిక్రూట్మెంట్ లేదు. అంటే దాదాపు 7 ఇయర్స్ నుంచి డిఎస్సి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మేము 7 సంవత్సరాలు వయోపరిమితిని కోల్పోయాం సార్. మీరు యువగలం పాదయాత్రలో డిఎస్సి అభ్యర్థులకి మాకు చాలా న్యాయం చేస్తారని మీరు చెప్పడం జరిగింది. దాని ప్రకారము వయోపరిమితి కూడా మేము ప్రజెంటు ఏజ్ 7 సంవత్సరాలు క్రాస్ అయ్యాం కాబట్టి వయోపరిమితిని 44 నుంచి 47 సంవత్సరాలకి పెంచమని మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దీనివల్ల ఈ వయోపరిమితి కోల్పోయిన వారు దాదాపు 156,000 మంది ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో డిఎస్సి అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు సార్. దయచేసి మీరు మా విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకొని ఈ వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థులందరికీ మీరు న్యాయం చేస్తారని, మా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకొని మా జీవితాలని కాపాడతారని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమిటంటే సార్, 2015 రిక్రూట్మెంట్లో డిఎస్సి రిక్రూట్మెంట్లో చూస్తే ఒకసారి మీరు వయోపరిమితిని చెక్ చేయండి, దాంట్లో 44 ఉంది. అట్లాగే 2024 రిక్రూట్మెంట్లో కూడా వయోపరిమితి 44 ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రజెంట్ 2025లో ఇచ్చిన రిక్రూట్మెంట్లో కూడా వయోపరిమితి 44 ఉంది. ఈ మూడు ఇచ్చిన రిక్రూట్మెంట్లో కూడా వయోపరిమితి ఏమాత్రం చేంజ్ కాలేదు. మీరు ఒకసారి చూడండి. మీరు అఫీషియల్గా ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ మీ స్టేట్మెంట్లు కూడా మేము చూసాం సార్. మాకు చాలా బాధగా అనిపించింది. మీరేమంటున్నారంటే మేము డిఎస్సికి ఆల్రెడీ 42 ఉంది, దాన్ని మేము 44 చేసామంటున్నారు. ఇది మాత్రం సార్ డిఎస్సికి ఎటువంటి సంబంధం లేదు. మీరు చెప్పే వయోపరిమితి సార్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ రిక్రూట్మెంట్లో వయోపరిమితి అనేది 42గా ఉంది సార్. అది ఒకసారి మీరు పునఃపరిశీలించి డిఎస్సి అభ్యర్థులను పరిగణించి మాకు న్యాయం చేసి, మాకు ఇప్పుడు ఈ ప్రజెంట్ రిక్రూట్మెంట్లోనే చాలామంది అర్హులుగా అయ్యారు కాబట్టి ఏజ్ కోల్పోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఈ 47ని పరిగణలోనికి తీసుకొని ఈ అభ్యర్థులందరికీ మాకు డిఎస్సి వెబ్సైట్ని ఓపెన్ చేసి మాకు మా అప్లికేషన్ని అప్లోడ్ చేసి రాబోయే ఎగ్జామ్లో మేము కూడా రాసేదానికి అవకాశాన్ని కల్పిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే, మేము ఏజ్ అయిపోయాం సార్. 7 సంవత్సరాలు మాకు ఏజ్ క్రాస్ అయిపోయింది. మేము ఎటువంటి ఉద్యోగాలకు పోలేము సార్. ఇప్పుడు మా పరిస్థితి ఇప్పుడు చిన్న హై స్కూలు, చిన్న ప్రైమరీ స్కూల్లో 10,000, 12,000 రూపాయల జీతానికి పనిచేస్తున్నాం సార్. మీరు మాకు వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థులకి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎక్కడ ఇంకా ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి? మేము ఇంకా ప్రైవేట్లోనే పనిచేయాలా సార్? మా భవిష్యత్తు ఏంది? మా ఫ్యూచర్ ఏంది? మా జీవితమే నాశనం అయిపోయింది సార్. మీరు దయచేసి హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు మా వయోపరిమితిని పరిగణలోకి మాకు వయోపరిమితి యొక్క అభ్యర్థులు పడుతున్న వేదనలను మీరు అర్థం చేసుకొని మా కుటుంబాలకి ఒక జీవనాధారాన్ని కల్పించి, మాకు ఏంటంటే జీవనోపాధిని కల్పించి బ్రతుకు తెరువును చూపిస్తారని మిమ్మల్ని మనసారా కోటి నమస్కారాలతో వేడుకుంటున్నాం సార్. మాకు ఒక జీవనోపాధిని కల్పించండి సార్. మీకు ఇదే సార్ మా విన్నపం సార్. థ్యాంక్ యూ సార్.